మొదటి నుంచి కూడా చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమాలు జీవోలు ఇచ్చే ముందు పెద్దలు భట్టి గారు చెప్పినట్టుగా ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసాం. అదే సిపెక్ సర్వే. సిపెక్ సర్వే ఆధారంగా అంతకుముందు ఏం ఆధారం ఉంది? బీసీలకు రిజర్వేషన్ సుప్రీంకోర్టు మాటికి అడిగింది ఏంటి? మీకు ఏ ఆధారంగా రిజర్వేషన్ అడుగుతున్నారనే కదా. ఆధారమే సిపెక్ సర్వే. సిపెక్ సర్వే వచ్చింది కాబట్టి దాని ఆధారం చేసుకొని రిజర్వేషన్ ఇచ్చినాము. సరే, ఇవాళ కోర్టు ఒక నిర్ణయం ఇచ్చింది. ఇది అంతిమ నిర్ణయం కాదు, 4 వారాల గడువు ఇచ్చింది. దీని మీద డెఫినెట్గా మా సిపెక్ సర్వే యొక్క మూల సిద్ధాంతాన్ని వాడుకొని ఫర్దర్గా మేము ఆర్గ్యూ చేస్తాం. అరే, అసెంబ్లీలో మేము బిల్లు పెట్టినప్పుడు బీజేపీ శాసనసభ్యులు ఓటేశారు కదా. అదే మాదిరిగా పార్లమెంట్లో కూడా పాస్ చేస్తారనుకున్నాం. వాళ్ళు యూటర్న్ తీసుకొని బీఆర్ఎస్ ఒత్తిళ్లకు లొంగి కేసీఆర్తో మాట్లాడుకొని ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటై కాంగ్రెస్ను వీకన్ చేయాల ఉద్దేశంతో ఇక్కడ ఓటేసిన వ్యక్తులు మాట మార్చి పార్లమెంట్ ఎందుకు అడుగుతున్నారు? ఇవాళ కోర్టులో నిజంగా ఇవాళ బీఆర్ఎస్లో కానీ బీజేపీలో కానీ బీసీ నాయకులు ఇంత మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడుంది? ఎందుకు కోర్టుకు వచ్చి ఇంప్లీట్ కాలే? వయసు నిప్పింతలు లేకుండా మా హనుమంతరావు గారు, కేశవరావు గారు కోర్టుకు వచ్చి నిలబడి వారి యొక్క చిత్తశుద్ధిని చాటుకుంటే మీరు ఇంట్లో ఎందుకు దాక్కున్నారు? ఆయన ఏదో ఊహించి చెప్పి ఉంటాడు. ఈటెల రాజేందర్ గారు బీసీ నాయకుడు, ఆయన ఎందుకు దీని మీద పోరాడట్లేదు? నేను ఇవాళ మీ ద్వారా వారిని ఒక మాట అడుగుతా ఉన్నాను. వారు గొప్పగా మోడీ గారు ఒక బీసీ నాయకుడు అని చెప్పుకుంటారు కదా. ఇప్పుడు మేము మోడీ మీద పోరాడాం కదా, ఢిల్లీ గర్జించినాం కదా. మీరు ఎక్కడ దాక్కున్నారు అప్పుడు? పోనీ ఇవాళ బీజేపీలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు వాళ్ళు. మీరు కేంద్రానికి వెళ్ళి రాష్ట్రంలో తెలంగాణలో ఒక రెడ్డి ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు ఇంత చక్కటి చట్టం తెచ్చారు, ఇది బీసీలకు ఉపయోగపడే చట్టం, మీరు దీన్ని చట్టబద్ధత కలగజేయండి అని మీ ప్రధానమంత్రిని అడిగే రీతిలో ఎందుకు లేరు? మీరు అడిగే స్థైర్యం ఎందుకు చేయట్లేదు? మీకెక్కడ చిత్తశుద్ధి ఉంది? ఇలా బీసీ నాయకులకు చలామనే హక్కే లేదు మీకు. ఆర్ కృష్ణ గారు స్టేట్మెంట్ నా దగ్గర ఉంది. చాలా చక్కగా జీవో ఇచ్చారు, మంచి పని చేశారు, వీల్ గో ఫర్ ఎలక్షన్స్ అని. అదే ఆర్ కృష్ణ గారు జీవోని సమర్థించారు, చట్టాలను సమర్థించారు. ఆయన బీజేపీ నాయకుడిగా ఇంప్లీడ్ అని అనుకోవట్లే, ఆయన ఒక బీసీ నాయకుడిగా ఇంప్లీడ్ అయ్యారు. ఫండ్స్ లేవు కాబట్టి ఎన్నికలకు పోవాలనుకున్నాము. మాకు చిత్తశుద్ధి ఉంది, మేము ఇచ్చిన కమిట్మెంట్ ఉంది కానీ 40% రిజర్వేషన్ ఇచ్చి పోవాలని చిత్తిస్తూ అన్ని ఆప్షన్స్ అవైల్ చేసుకున్నాం. భవిష్యత్తులో అవైల్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.